భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. తీరాన్ని తాకకముందే అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలో వర్షాల కారణంగా 7 మృత్యువాత పడ్డారు. పంటలు మునిగిపోయాయి, రోడ్లు జలమయమయ్యాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాను అతలాకుతలం చేశాయి వర్షాలు. విజయవాడలో 10కి పైగా ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. బెజవాడ రోడ్లన్నీ వాగుల్లా మారిపోయాయి. కొండ చర్యలు విరిగిపడి 4 మృత్యువాత పడ్డారు. దుర్గగుడి ఘాట్ రోడ్డుపై రాళ్లు విరిగిపడ్డాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది బెజవాడలో. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తూ ఉండడంతో పొలాల్లో భారీగా మురుగునీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో భారీ వర్షాల కారణంగా పలు గ్రామాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ముండ్లంపాడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పెనుగంచిప్రోలు, ముండ్లంపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. పెదకాకాని మండలం ఉప్పాలపాడు, గోళ్లమూడి మధ్య వరద ఉధృతికి కారు కాలువలో కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న టీచర్ రాఘవేంద్ర, పిల్లలు సాత్విక్, మాన్విక్ మృతి చెందారు. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా చెరువులా మారిపోయింది. టోల్ గేట్ వద్ద ప్రధాన రహదారికి భారీగా నీటి చేరికతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. హైవేపై 3 అడుగుల మేర ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతికి పలు వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గుంటూరు జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు పొంగి పొరలడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి చెట్లు విరిగి వాహనాలపై పడ్డాయి. గుంటూరు జిల్లా తూళ్లూరు గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. తూళ్లూరు తూర్పు వీధి బస్టాండ్ రోడ్డు నుంచి రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. తూర్పు వాగు వెళ్లే దారి చెరువులా మారిపోయింది. తుఫాను ప్రభావంతో పల్నాడు జిల్లా పెదకూరపాడులో భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో అచ్చంపేట మండలం కేంద్రంలో ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలిచిపోయింది. అచ్చంపేట విద్యుత్ సబ్స్టేషన్, జలవనరుల శాఖ ఆఫీసులోకి వర్షం నీరు వచ్చి చేరింది. పెదకూరపాడులోని వరస 75 తూళ్లూరు వద్ద రోడ్డుపై లో లెవెల్ పట్టాల వద్ద వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో చెరువులు, కాలువలు పూర్తిగా నిండిపోయాయి. తీర ప్రాంతంలోని నిజాంపట్నం ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా వేటకు వెళ్లిన వారు ఉంటే వెంటనే తిరిగి రావాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉదయం నుంచి కురిసిన వర్షాలకు ఏలూరులోని పలు కాలనీలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వాయుగుండం తీరం దాటనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వర్షం కారణంగా యాంకరేజ్ పోర్ట్లో 2 రోజులు బియ్యం ఎగుమతులు నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కుండపోత వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.